ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బాగున్నారా? సూపర్. మీరు ఎవరు యంగే ఉన్నారు అసలు. నేను గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాను. అసలు మీరు ఒక్క ఇంచు కూడా మారలేదు. యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. ఏంటి మీ సీక్రెట్ మాకు కూడా చెప్పండి. సుమక్క. సో అవును, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఇప్పటి వరకు అలానే ఉన్నారు. యాజ్ ఇట్ ఈస్ మెయింటైన్ చేస్తున్నారు. రైట్ ఒకటి మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే మనం ఎప్పుడు అలానే ఉంటాం. రైట్ రైట్ నో స్ట్రెస్. రైట్ ఎవడో ఏదో ఉన్నాడని చెప్పేసి ఫీల్ అవటం ఏం ఉండదు. ఇటు తింటాం, ఇటు వదిలేస్తాం. రైట్. కానీ మనమే అంటుంటాం కదా అందరినీ కెమెరా ముందు. అప్పుడు మనకు స్ట్రెస్ ఉంది. అప్పుడు వేరే వాడు అన్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి? సో ఇవన్నీ పట్టించుకోను. వర్క్ చేసామా, వెళ్ళిపోయామా. రైట్. అది ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. అది నా లైఫ్ స్టైల్. అందుకని అలానే. నైస్, వెరీ నైస్. సో కమింగ్ టు మొగ్లీ, నిజంగా టీజర్ చూసినప్పుడు కానీ లేకపోతే ట్రైలర్ ఇప్పుడు టీవీ చూపించారు నాకు, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ రోషన్. ఎందుకంటే బబుల్ గమ్ టు మోగ్లీ అంటే విత్ ఇన్ 2 years లో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ కానీ లేకపోతే యాక్టింగ్ లో చాలా మెలకువలు తెలుసుకున్నాం. అది చాలా కష్టం ఒక ఆర్టిస్ట్ కి. థ్యాంక్ యూ. అది నీకు వర్కౌట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ 23, 24 అంటే మంచి కమర్షియల్ సినిమాలు చేద్దాం అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. అండ్ దట్టు మొగ్లీ అంటే మొత్తం పోయి ఫారెస్ట్ లో ఎక్కడో రాజమండ్రి అడవుల్లో అలా ఒక సినిమా తీసుకొని వచ్చేసి ఏంటి అసలుకి ఏం ఆలోచిస్తున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు అనేది బయట చాలా మంది అర్థం కావట్లేదు. ఏం చెప్తావు? సో ఒకటేంటంటే December 12th రాబోతుంది కదా, చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, నర్వస్గా ఉన్నా, అన్ని రకాలుగా చాలా అంటే లైక్ ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ మోగ్లీ అనే సినిమాకి వచ్చేస్తే చాలా ప్రాణం పెట్టి, చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. సో అండ్ మీరు అన్నట్టు సందీప్ కూడా మా డైరెక్టర్ సందీప్ రాజ్ ఎవరైతే ఉన్నారో, he's also really passionate and he's very very excited to show the world what we've created. And తను కూడా చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లేని రాసుకొని he had a great vision and నరేషన్ వినగానే నాకు వెంటనే వాహ్ ఇది చేస్తే ఇది చేయాలి నెక్స్ట్ అని ఫిక్స్ అయ్యాను నేను. సో ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 year జర్నీ, 1.5 year జర్నీ ఆఫ్ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. అన్ని రకాల ఎమోషన్లు చూసాం అండ్ అన్ని రకాల ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాం. మీ ఇద్దరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ కలిసి తిరగటం అలవాటు చేసుకున్నారు కదా. అంటే ఒక నేనేం బిలీవ్ చేస్తానంటే డైరెక్టర్ అండ్ మెయిన్ యాక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ ర్యాపో ఉండాలి. అది ఏర్పడితే అది మనకి స్క్రీన్ పైన అది ఈజీగా ట్రాన్స్లేట్ అయిపోతుంది. అది ఎందుకంటే ఒక డైరెక్టర్ తను ఇష్టంతో చేసింది వేరే, చేసి పెట్టేద్దాం అన్నది వేరు. అది ప్రేమతో, ఇప్పుడు మనకి కొన్నిసార్లు కొంతమంది వండితే ప్రేమతో వండితే ఆ ఫుడ్ టేస్టే వేరే ఉంటుంది. అలాగా ఆ బాండ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా అద్భుతంగా అది మా ఇద్దరికి ఏర్పడింది. అంటే చాలా మంది అనుకున్నారు సందీప్ యాక్చువల్ గా యాక్టర్ గా టర్న్ అయిపోయాడు కదా, చూసేసి చాలా మంది ఇంకా సినిమాలు చేయడేమో డైరెక్టర్ గా యాక్టర్ గా ఉండిపోయారు. చెప్పాలంటే నేను అనుకున్నాను సందీప్ ని రీసెంట్ గా కూడా భైరవంలో దేంట్లో చూసాను. రైట్. డాకులో చేశారు, డాకు మహారాజ్ లో చేశారు. అలాంటిది రైటింగ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా సందీప్ దీనికి. అంటే ఈ కథ కేవలం రోషన్ కోసమే రాసుకున్నారా, లేకపోతే రాసుకున్న తర్వాత రోషన్ అయితే బాగుంటుంది ఈ స్టోరీకి అనుకుని మీ దగ్గరకు వచ్చారు అసలు? సో నాకు చెప్పిన పరంగా అయితే, సో సందీప్ నాకు తెలిసి December 23 ఆ టైంలో మొదలెట్టున్నాడు కథ పైన వర్క్ చేయడం. అండ్ February కల్లా కంప్లీట్ అయిపోయింది. అండ్ సమ్వేర్ అరౌండ్ 40% ఆఫ్ ద స్టోరీ తను రాసుకున్న దగ్గరగా, అంటే ఫస్ట్ ఒక బేస్ లైన్ అనుకుంటారు కదా, అనుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత బబుల్ గమ్ సినిమా రిలీజ్ అయింది OTTలో. నా అదృష్టం ఏంటంటే తను చూశాడు సినిమాని, చూసి తనకి ఓకే తినైతే నాకు ఈ కథకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అని అనిపించింది. అండ్ నాకు ఈ కథ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. బికాజ్ టైటిల్ మోగ్లీ అని ఒకటి ఉంది అండ్ నాకు చాలా మంచి కనెక్ట్ అయింది. ఎందుకంటే నాన్న చిన్నప్పుడు నన్ను మోగ్లీ అని పిలిచేవాడు. ఇంతమంది ఇండస్ట్రీలో నాకే ఈ మోగ్లీ అన్న పేరు ఉన్న కథ రావడం అనేది నాకు వావ్, దేర్ ఇస్ సమ్ కాన్స్పిరసీ అనిపించింది. అండ్ నాకు కూడా ఒక ఇలా ప్లాటర్ పెట్టాడు నా ముందు. ఇప్పుడు నాకు యాజ్ అన్ యాక్టర్ నేను ఏం చేయగలుగుతాను అని చూపించుకోవడానికి ఒక మంచి
ఒక ప్లాటర్న్ పెట్టాడు. అండ్ బబుల్ గమ్ తీసుకుంటే ఇట్ వాస్ అ వెరీ అర్బన్ సెటప్. అంటే సిటీలో తన లౌడ్ ఎమోషన్స్ ఉంటాయి, ఇంకా తను ఎక్స్ప్రెస్ చేసే విధానాలు కానీ, తెలంగాణ యాక్సెంట్ ఉంది దానికి, ఎందుకంటే హైదరాబాద్లో సెటప్ అయింది. అండ్ ఇది కంప్లీట్ ఆపోజిట్ స్పెక్ట్రమ్. అంటే ఒక మోగ్లీ అనేవాడు ఒక అనాథ, వాడు ఒక లొకేషన్ మేనేజర్కి అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. బట్ వాడికి చాలా జెన్యున్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, చాలా ప్యూరిటీతో ఉన్న మనిషి. అండ్ యాస కూడా వైజాగ్ యాస తీసుకున్నాం, ఎందుకంటే పాడేరులో సెటప్ అయింది కదా, అది మనకు అక్కడ క్లోజ్ కాబట్టి ఆ యాస వరకు కరెక్ట్గా కూర్చుంటుందని అనుకుని అది ఫిక్స్ అయ్యాము. సో ఈ వేరియేషన్ ఏదైతే ఉందో దట్ ఇస్ రియలీ ఎక్సైటెడ్. ఓకే. అండ్ నా ముందు ఇన్ని ప్రెజెంట్ చేసినప్పుడు ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. ఓకే. సో లైక్ పర్ఫెక్ట్. ఓకే. కానీ చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి కొన్ని ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఓకే. నేను నిన్ను పొగట్టు, నువ్వు నన్ను పొగట్టం కన్నా కూడా కొన్ని ఓపెన్ గా మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఆడియన్స్ కి రీచ్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఇప్పుడు తను ట్వీట్ చేశాడు ఒక ట్వీట్. పోస్ట్ ప్రొడక్షన్ కి 1 year పట్టింది, స్క్రిప్ట్ కి 1 year పట్టింది, 2 years ఈ సినిమాకి. చివరికి చూస్తే హీరో ఎవరు అంటే రోషన్ అనగానే ఆహా వాడి కోసం కూడా 2 సంవత్సరాలు నువ్వు టైం స్పెండ్ చేసి కథ రాసుకున్నావా, అంత అవసరమా అనే కామెంట్లు కూడా చూసాం మనం. యాక్చువల్గా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే సక్సెస్ లో ఉన్నప్పుడు ఒక రకమైన హాస్పిటాలిటీ, కొత్తగా వచ్చేవాడికి ఒక రకమైన హాస్పిటాలిటీ, సక్సెస్ లో ఉండి ఫెయిల్ అయిపోయిన వాడికి ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఏమైందిలే మొన్నే కదా సక్సెస్ అయింది, సినిమా ఫెయిల్ అయిపోతే ఇంకో సినిమా మా వాడు గట్టి కొడతాడురా అని మనోళ్ళే పొగుడతారు, ఆడియన్స్ పొగుడతారు. కానీ ఒక్కసారి పైకి వచ్చే వాడిని మటుకు తొందరగా లిఫ్ట్ చేయడం చాలా కష్టం. మన ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయడు. పైకి చెప్తారు సొమ్ము కొడుకండి ఎందుకు చేయమండి అంటారు, లేకపోతే ఇంకొకటి కొడుకండి ఎందుకు చేయమంటారు. కానీ వెనక నుంచి బ్యాక్ ఎండ్ బ్యాక్ పిచ్చింగ్ డెఫినెట్ గా నేను చూసాను, నాకు తెలిసి కూడా. ఇండస్ట్రీ వాళ్ళనే నాశనం చేస్తారు, బయట వాళ్ళు ఎవ్వరు నాశనం చేయరు. ఎస్, అలాంటి టైంలో దాన్ని ఎలా తీసుకున్నారు రోషన్? సో మీరు అన్నట్టు చాలానే ఎక్స్పీరియన్సెస్ జరిగాయి, చాలానే థింగ్స్ విన్నాం, చాలానే చూసాం. బట్ ఒకటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే త్రూ అవుట్ దిస్ జర్నీ అండ్ ఎస్పెషలీ బబుల్ గమ్ తర్వాత వచ్చిన గ్యాప్ త్రూ నాకు అర్థమైంది ఏంటంటే మనం చేయగలిగింది ఒకటే, మన కర్మ, మన పని, అంతే.